పంచాయుధుడు పరంధాముడు. శంకు చక్రము గదా శాంగధనువు ఖడ్గధరుడు. సుదర్శన చక్రం ధరించి చక్రధరుడు. సుదర్శన చక్రం విష్ణువు యొక్క ప్రధాన ఆయుధం, శత్రువులను నాశనం చేసేది. పాంచజన్యం అనే శంఖధరుడు. శంఖము విజయాన్ని, శుభాన్ని సూచించేది, శత్రువులలో భయం కలిగించేది. గద బలానికి, ధర్మానికి ప్రతీక. ధనస్సు, రాముడి ధనస్సు కోదండం, విష్ణువు ధనస్సు శాంగం. ఖడ్గము నందకం అంటే జ్ఞానానికి చిహ్నం, చెడును నరికివేసేది. పంచాయుధ ప్రస్తావనతో ఈ పాసురం పవిత్రం. పంచాయుధుడు పర్జన్యుడు, మేఘుడు నీలమేఘుడు, వరుణమేఘుడు కరుణమేఘుడు, నారాయణుడే వరుణుడు. సముద్రం వలె గంభీరమైనవాడు, వర్షం కురిపించువాడు. కొంచెమైనా వెనుదీయక సముద్రమునందలి నీళ్లను తాగి గర్జించి ఉరిమి ఆకాశమంతా నిండి భగవంతుని దివ్య శరీరం వలె నల్లని కాంతితో ఒప్పారి బలమైన భుజబలుడు. పద్మనాభుని చేతిలోని సుదర్శనం వలె మెరిసి పాంచజన్యం వలె గర్జించి చలించక నిలిచి సాంగము నుండి విడువబడిన బాణం వలె కురవాలట వర్షం. అది కూడా మార్గశిర మాసం మేము స్నానం చేసి సంతోషించినట్లు వర్షం కురిపించవలయు అంటుంది గోద. ఈ పాశ్రంలో గోదాదేవి విష్ణు స్వరూపాన్ని గురించి, గంభీరమైన వాడని, అంతటా వ్యాపించు విష్ణు తత్వము, నీలమేఘ వర్ణము, మహాశక్తివంతమైన పంచాయుధుల ప్రసక్తి, సుదర్శన పాంచజన్య శాంగ బాణ అన్నిటినీ వర్ణిస్తూ మన జీవనములు వర్షాధారములు కావున వర్షములు బాగుగా కురవాలని మార్గశిర మాస వ్రతము అనుష్ఠించి మేము సంతోషించున్నట్లుగా అనగా మళ్ళీ మళ్ళీ ప్రాతకాల స్నానము ప్రాముఖ్యత చెప్పి వర్షం కురిపించాలని ప్రార్థిస్తున్నారు. సంతోషించినట్లుగా వర్షము అనగా అతివృష్టి వలదు అని, అనావృష్టిగా కాక కాస్త ధారాళంగానే కురయాలని ఓ విన్నపము గోద చేసింది. దేశమంతటా వానలు రావాలి, సుభిక్షంగా ఉండాలి, వర్షం వల్లనే పాడి పంటలు. వరుణదేవా వందనం అని గోపికలతో గోద వేడుకొనే. వరుణదేవ నీవే వసుదేవ తనయుడా, కరుణ చూపవయ్యా కంసవైరే, కరుణ వరుణ ధార కురిపించు కన్నయ్య, గోద దివ్య పదము శరణమమ్మా.